క్రిస్మస్కు బాక్సాఫీస్ దద్దరిల్లే చిత్రాలు వస్తున్నాయని మనందరికీ తెలుసు. అవి ఏంటో చూసేద్దాం. దానిలో మొదటిగా ప్రభాస్ నటించిన 'సలార్' మూవీ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 22న థియేటర్లో రిలీజ్ కానుంది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్కు ఇప్పటి వరకు ఆ రేంజ్లో హిట్ అయిన మూవీ లేదని చెప్పొచ్చు. సో ఈ 'సలార్' మూవీ హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా అనేది బాక్సాఫీస్ దగ్గర చూడాల్సిందే. నెక్స్ట్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన మూవీ 'డంకీ'. ఈ మూవీ కూడా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్ 'పఠాన్' మరియు 'జవాన్' లాంటి 2 భారీ హిట్లను తన ఖాతాలో వేసుకొని హ్యాట్రిక్ కోసం ఈ మూవీతో బరిలో దిగనున్నాడు. ఇక మూడవది హాలీవుడ్ మూవీ 'ఆక్వామ్యాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్'. ఈ మూవీ కూడా సేమ్ 22నే రిలీజ్ కానుంది. ఇప్పుడు ఓటీటీ మూవీస్ని చూసేద్దాము. ఈ వారం ఓటీటీలో దాదాపు 15 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అయితే సందడి చేయబోతున్నాయి. అవి ఏమిటంటే నెట్ఫ్లిక్స్. దీనిలో ది రోప్ కర్స్ డిసెంబర్ 17న, మాస్ట్రో హాలీవుడ్ మూవీ డిసెంబర్ 20న మరియు ఆదికేశవ డిసెంబర్ 22న రిలీజ్ కానున్నాయి. సేమ్ ఈ 22నే టాప్ గన్, కరియన్ సనైడ్ అండ్ రెబెల్ మూన్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్, అమెజాన్ ప్రైమ్. దీనిలో డ్రై డే మరియు సప్తసాగర్ దాచయల్లో సైడ్ బి 2 డిసెంబర్ 22న రిలీజ్ కానున్నాయి. జియో సినిమాలో ది సావనీర్ డిసెంబర్ 17న మరియు హే కామిని డిసెంబర్ 22న విడుదల కానున్నాయి. నెక్స్ట్, బుక్ మై షోలో ది మిరాకిల్ డిసెంబర్ 19న రిలీజ్ కానుంది. సో ఈ క్రిస్మస్కి థియేటర్ అండ్ ఓటీటీ మూవీస్ని చూస్తూ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.